హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ అండి. భారత్ కార్స్ మదనపల్లి అండి. ఇంతకు ముందే ఒక వీడియో షూట్ చేశాను ఇటియోస్ అని చెప్పి. అందుకని ఇప్పుడే 2 బండ్లయితే తెచ్చినామండి. ఒక వీడియో అనేది షూట్ చేసినామనమాట. ఇంకో బండి ఎందుకంటే మంచి బండి, క్వాలిటీ అయిన బండి. ఆ బండి కూడా అంటే మన దగ్గర ఇటియోస్‌లన్నీ ఖచ్చితంగా క్వాలిటీ ఉన్నాయని చెప్పి మీకు తెలుసు. కానీ ఇంకో బండి కూడా వీడియో షూట్ చేస్తున్నామనమాట. 2014 జీడీ అండి. గ్రే కలర్ బండి. 2014 జీడీ ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి అండి. బయట బండే మనం ఏపీకి చేసి ఇస్తాం అన్నమాట. అంటే చాలా బండ్లు పెట్టినాం కదా ఆల్రెడీ. నిన్న కూడా ఒక బండి ఒకటి డెలివరీ ఇచ్చినాము. 2014 విఎక్స్‌డిది. ఇది 2014 జీడీ అండి. బండి చూసుకోండి మీరు. బండి క్లారిటీ అంటే చాలా క్లారిటీ ఉంటుంది. బండి కూడా చాలా బాగుంటుంది. లోపల ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. బండి అయితే ఆసమ్‌గా ఉంటుంది. మీరు ఎవరైనా కావాలంటే రండి ఆఫీస్ కాడ. నేనేమంటే చెప్పేది ప్రతిసారి ఫస్ట్ వచ్చి లైవ్‌లో చూడండి అంట. ఏ బండైనా కూడా నేను చూపించేది కాదు. నేను చూపిస్తే కూడా బహుశా నేను కూడా ఏదైనా తప్పు చెప్పిండొచ్చు. ఏదైనా మీకు దీంట్లో లేనిది నేను చెప్పేసిండొచ్చు. ఎందుకంటే లైవ్‌లో వచ్చి చెక్ చేసుకుంటే నేనేం చెప్పినానా లేదా అనేది మీకు అర్థమవుతుందన్నమాట. సార్ ఆఫీస్‌కి వస్తేనే ఏదైనా కూడా ఎన్ని సార్లు మనం ఫోన్‌లో మాట్లాడుకుంటే ఏవి కావండి. ఒకసారి లైవ్‌లోకి వచ్చేయండి. ఎందుకంటే మీకు నచ్చుతుంది 100%గా బండి. నచ్చిన తర్వాత మాట్లాడదాం. ఇంక బండి విషయానికి వద్దాం మనం. 2014 అండి. 14 జీడీ అన్నమాట. ఒకసారి బండి బండి ఒకసారి చూద్దాం మనం. బండి గురించి మాట్లాడుకుంటే డీలర్ యాక్చువల్‌గా నేను చెప్పిన చాలా సార్లు మీకు డీలర్ బండ్లే ఉంటాయి మన దగ్గర. ఖచ్చితంగా. డీలర్ తెచ్చుకుంటే నేను చెప్పిన చాలా సార్లు. ఇదే బండి కస్టమర్ దగ్గర ఉంటే గన బండి ఎట్లుంటుందో అట్లా తీసుకొని పోవాలి. అంతేగాని డీలర్ తెచ్చుకుంటే ఏమైతుందంటే టచ్‌అప్‌లు చేపిస్తాడు. మీకు రబ్బింగ్ పాలిష్ చేపిస్తాడు. ఏదైనా చిన్న పనులుంటే అన్ని చేపిస్తాడు. లాస్ట్‌లో ఏమంటే బండి ఇంత లుక్ రావడానికి కారణం ఫుల్ వాష్ అండి. ఫుల్ వాష్ ఎంత అంటే మనం ఎంత డబ్బు పెట్టిచ్చి అంటే ఎక్కడ చేపిస్తామో అది ముఖ్యం మనము. మంచి చోట చేపించుకుంటే బండి ఈ మాదిరి లుక్ వస్తుంది. లాస్ట్‌లో మనకు కావాల్సిందే ఫుల్ వాష్ అండి. వాష్ చేపిస్తేనే బండి లుక్ వస్తుంది. అండ్ రబ్బింగ్ పాలిష్ అయిన తర్వాత ఈ లుక్ అనేది ఉంటుంది. బండి చూడండి మీరు. బండి చూసుకుంటే గన చానా అంటే బాడీ లైన్ గాని ఏదైనా కూడా 100% నాన్ యాక్సిడెంటల్ ఉండి బండి చాలా క్లారిటీగా ఉంటుందన్నమాట. టైర్స్ విషయానికి వద్దాం. టైర్స్ విషయానికొస్తే 4 కూడా సీల్ టైర్‌లున్నాయండి. టైర్‌లు కూడా 4 ఫుల్ ఉన్నాయన్నమాట. ఒకసారి టైర్‌లు కూడా గమనించండి మీరు. టైర్‌లు చూసుకుంటే 4 కూడా ఫుల్ ఉన్నాయండి. అండ్ ఇన్స్యూరెన్స్ విషయానికొస్తే ఇన్స్యూరెన్స్ అయితే థర్డ్ పార్టీ ఉందండి. ఇన్స్యూరెన్స్ థర్డ్ పార్టీ జనవరి వరకు థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ ఉంది. ఫుల్ ఇన్స్యూరెన్స్ అయితే లేదు. ఎవరైనా ఫైనాన్స్ పోవాలనుకునే వాళ్ళైతే గన దయచేసి ఇన్స్యూరెన్స్ కట్టుకోవాల్సొస్తది. ఎందుకంటే అది ఒక 10, 11 వేలు అనేది ఇన్స్యూరెన్స్ వస్తుందన్నమాట. మనం అంటే ఫైనాన్స్ అది మనం చేసుకుంటున్నాం కదా! దానికైతే ఇంగా మనకు ఆప్షన్ వేరేది ఉండదు. వాళ్ళే ఫైనాన్స్ కట్టుకోవాల్సొస్తది. ఎందుకంటే ప్రెజెంట్ ఇన్స్యూరెన్స్ ఉంది. థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ ఉంది. అది రన్నింగ్ ఎందుకంటే జనవరి వరకు ఉంది అది కూడా. అదే వాళ్ళే కట్టినారన్నమాట. లోపల ఇంటీరియర్ విషయానికొద్దాం. ఇంటీరియర్ విషయానికొస్తే మీరు చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా చానా అంటే చానా బాగుంటుందన్నమాట. ఒక్కసారి లోపల చూడండి మీకే అర్థమైతుంది. చానా క్లారిటీగా ఉంటుందండి ఇంటీరియర్ గూడా. ప్లేయర్ విషయానికొస్తే ప్లేయర్ గూడా ఒరిజినల్ ప్లేయర్. అండ్ సీట్ విషయానికొస్తే సీట్ కవర్స్ కొత్తవండి. ఈ సీట్స్ కవర్ చూసుకుంటే మీరు సీట్ కవర్స్ అన్నీ కొత్తవేపిచ్చినాడన్నమాట. లోపల ఇంటీరియర్ ఏది మీరు అంటే కొద్దిగా మబ్బుందన్నమాట. ఎందుకంటే డే ఫాల్ అయిపోయింది. కానీ వీడియో అనేది అప్‌లోడ్ చేయాలి కదా! దాని ప్రకారం నేనైతే వీడియో షూట్ అనేది చేస్తాన్నాను. ఇంగా ఒక్కసారి మనము చూద్దాం. అంటే రీడింగ్ చూద్దామండి. రీడింగ్ చూసుకుంటే 1,38,000 అండి. రీడింగ్ చూడండి మీరు 1,38,000 విత్ షోరూమ్ సర్వీస్ ఉంటుందండి. బండయితే లెక్కకు చెప్పాలంటే మనము యాక్చువల్‌గా చెప్పుకోవాలంటే ఇది లో రీడింగే అండి. బండి ఎందుకంటే 1,30,000 అనేది పెద్ద రీడింగ్ అయితే కాదు. మీకు ఈ ప్యాడ్స్ అంటే ఇవి అర్థమైతాంటాయి మీకు. బండి చూడండి ఒరిజినల్ ఎట్లుంటుంది ఏమనేది కూడా ఈ ప్యాడ్స్ కానీ ఏది చూసినా కూడా మీకు అర్థమైతా ఉంటుంది. బండి ఎట్లుంటుంది ఏమనేది మన దగ్గర. ఇంక గ్లాస్ విషయానికొస్తే గ్లాస్ చూసుకోండి 2014 ఉంటాయండి. 2014 ఉంటాయి. ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది. ఫ్రంట్ గ్లాస్ అయితే కొత్తదేసినారండి. యాక్చువల్‌గా ఏమంటే అది క్రాక్ వచ్చిందనమాట. దానికోసం ఫ్రంట్ గ్లాస్ అయితే కొత్తగా మార్చినారు. అది మారిస్తే మనకి ఇంకా మంచిది. ఎందుకంటే ప్రతి 5 ఇయర్స్‌కి ఒకసారి మనం గ్లాస్ మార్చుకుంటే మంచిదండి. ఎందుకంటే మనకు షేడ్ అయిపోతుందనమాట. నైట్‌లో డ్రైవింగ్ అనేది చాలా ఇబ్బంది ఉంటుంది. లోపల మనకు లోపల చూడండి మీరు. లోపల చూసుకుంటే ఒక్కసారి లోపల గమనించండి. లోపల కూడా చానా అంటే చానా బావుంటుంది. ఇది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఇది చూసుకోవచ్చు. ఎక్కడ గాని చూడండి మీరు పంచ్ వెల్డింగ్ అనేది ఇట్లుంటాయండి ఖచ్చితంగా. స్టెప్నీ కూడా చూడండి. స్టెప్నీ కూడా ఫుల్ ఉంది. ఇటియోస్ పరంగా అయితే మీరు ఆలోచించకుండా ఖచ్చితంగా నా దగ్గరొచ్చి మీరు బండి కొనొచ్చండి. ఒక్కసారి చూసుకోండి మీరు. ఎందుకంటే యాక్సిడెంటల్ సర్వీస్ అనేది నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఉంటే ఉంది లేకపోతే లేదండి. ఎందుకంటే వెనకాల గ్లాస్ కూడా ఒకసారి చూసుకోవచ్చు మీరు. వెనకాల గ్లాస్ చూసుకుంటే 2014 ఉంటుందండి. 2014 ఉంది చూడండి ఒక గ్లాస్. ఏ గ్లాస్ కూడా మారలేదనమాట. ఫ్రంట్ గ్లాస్ ఒకటి మార్చినారు. ఇంక అది తప్పనిచ్చి బండిలో మీకు ఎలాంటి మార్పులు, చేర్పులు అనేది ఉండవు. ఖచ్చితంగా టచ్‌అప్‌లు అంటే టచ్‌అప్‌లు అయిన తర్వాతే బండి లుక్ వస్తుంది. టచ్‌అప్‌లు అయ్యి రబ్బింగ్ పాలిష్ పడితేనే అంటే అట్లని చెప్పి ఫుల్ పెయింట్ అనుకునేది. అట్లా కాదండి.
ఇప్పుడు కానీ మనము డీలర్ అనేది ఖచ్చితంగా క్వాలిటీ పని చేపిస్తేనే బండి క్వాలిటీ అనేది బయటకు వస్తుంది. అంటే ఇట్లా పెయింటర్ కూడా బాగుండాలి, దానికి పెయింటర్ కూడా సహకరించాల. మంచి పెయింటర్ ఉంటేనే బండి ఇట్లా వస్తుంది. అంటే ఎక్కడంటే అక్కడ చిన్న చిత్క పెయింటర్ చేసేస్తే ఈ క్వాలిటీ రాదండి ఖచ్చితంగా అయితే. ఒకసారి బండి కూడా స్టార్ట్ చేస్తాను, అంటే మీకు బ్యానెట్ ఎత్తి చూపిస్తాను. ఈ బండిలో అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేసే అవసరం అయితే లేదు. ముందంటే మనం స్టార్ట్ చేసి చూపిస్తున్నాం, కానీ మీకు వీడియోలో అయితే మీకు బండి ఇంజిన్ అనేది మీకు సౌండ్ అనేది కరెక్ట్గా క్లారిటీ అనేది రాదండి. ఎప్పుడు కానీ లైవ్ లో వచ్చి చెక్ చేసుకోండి, నేను అదే చెప్పడం. ఇంజిన్ చూడండి, ఇంజిన్ చూస్తే మీకు అర్థమవుతుంది బండి ఎంత నీట్ గా ఎంత ఎట్లుంది ఏమనేది కూడా ఇంజిన్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. నా దగ్గర వచ్చి మీరు ఇటీవస్ మట్టుకు ఏం అడిగే పని ఉండదు, చూసే పని ఉండదండి. ఖచ్చితంగా మంచి బండి ఇస్తానండి నేనైతే గన. 100% నన్ను నమ్మి తీసుకొని పోండి. చాలా సార్లు చెప్తా, నేను నమ్మండి, నన్ను నమ్మి తీసుకోండి బండి. ఎందుకంటే వేరే వాళ్ళని నమ్మి ఎవరికో చూపించే బదులు, అంటే కొంతమంది ఎట్లయితారంటే మనం ఎంత చెప్పినా కూడా క్లారిటీగా వేరే వాళ్ళని పిలుచుకొని వచ్చి చూపించి వాళ్ళు చెప్తేనే నమ్ముతారన్నమాట. అంటే వాళ్ళ మీద ఆధారపడతారు. నేను చెప్పేది ఏమంటే ఒకరి మీద ఆధారపడద్దండి ఎప్పుడు కానీ. మీరు చూడండి, మీకు అంతగా, అంటే నేను చెప్పేది ఏమంటే మీరు చూడండి, మీకు మీకు ఏదైనా మైండ్, అంటే మీకు అర్థం కాలేదు, లేదా మీకు క్లారిటీ రావలేదు, అది నాకు అడగండి, నేను చెప్తా. ఎందుకంటే నేను మోసం చేసి అయితే అమ్మను, ఖచ్చితంగా మీకు చెప్పి అమ్ముతాను. ఏదైనా ఉంటే ఫాల్ట్ ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మంచి బండి ఉన్నా నేను ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇచ్చేవాడిని. నేను బయటోడు కాదు 100%గా. ఇంకా లైట్ విషయానికి వస్తే నేను లైట్లు చెప్పలేదు. లైట్లు వచ్చి 2 ముందర లైట్లు కానీ, టైల్ ల్యాంపులు కానీ లూమెక్స్ అండి. ఒరిజినల్ లైట్లు అయితే వేసినాడు. డూములు కానీ, ముందర డూములు కానీ, వెనకాల టైల్ ల్యాంపులు కానీ 2, అంటే 4 సెట్స్ కూడా మార్చేసినాడు అనమాట. మొత్తం లూమెక్సే వేసినాడు. నేను అదే చెప్పడం, ఏ బండి అయినా కూడా మంచి బండి ఉన్నప్పుడు కొద్దిగా రేట్ అనేది జాస్తి ఉంటుంది. ఎవడో చెప్పినాడు, మనం తీసుకొని పోయిన తర్వాత ఎవడో చెప్పినాడు 10,000 ఎక్కువ పెట్టినాడు, 50,000 ఎక్కువ పెట్టినాడు అంటే వాళ్ళకి తీసిమని చెప్పండి. వాళ్ళైతే మీకు జీవితంలో తీసిలేరు. మేము ఇచ్చే వాళ్ళ దగ్గర వచ్చి మీరు పేరు పెడతారు, అంతే జరిగేది అదే అండి. ఎందుకంటే ఆ జీవితంలో మీరైతే బండి కొనలేరు. అంటే వాళ్ళు ఒకరు చెప్తున్నారు రేట్ ఇంత అంత అని చెప్పి దయచేసి అనుకోవద్దండి. అట్లా అనుకుంటే జీవితంలో బండి కొనలేరు, ఖచ్చితంగా చెప్తాను. మీరు రండి, దయచేసి ఆఫీస్లో విజిట్ చేయండి. బండి బాగుంటేనే కొనండి, లేకపోతే దయచేసి మీరు బండి చూసినారనే ఆనందం నాకు ఉంటుంది. మీరు జస్ట్ విజిట్ చేసి వెళ్ళిపోండి. మీకు బండి కావాలంటేనే మాట్లాడిస్తాను. ఇంకా లాస్ట్ ఫైనల్ ప్రైస్ విషయానికి వద్దాం. ప్రైస్ విషయానికి వస్తే 5.5 లక్షలు చెప్తున్నారండి. బండి ప్రైస్ చూసుకుంటే 5 lakhs, 5.5 lakh చెప్తున్నారండి. 5.5 లక్షలు అయితే ఆస్కింగ్ ప్రైస్ ఉంది. చిన్నపాటి నెగోషియబుల్ ఉంటుంది, అంతే, ఎక్కువ అయితే ఉండదు. మంచి క్లారిటీ ఉన్నప్పుడు బండి రేట్ ఎక్కువ జాస్తినే ఉంటుంది, కానీ మీకైతే నెగోషియబుల్ తక్కువ ఉంటుంది. దయచేసి ఎవరైనా కావాలంటే రండి, ఫస్ట్ విజిట్ చేయండి. విజిట్ చేస్తేనే ఎందుకంటే ఎంతసేపు మనం వీడియోలో కానీ ఫోటోలు వేయించుకుంటా, వీడియోలు వేయించుకుంటా, ఫోన్లో మాట్లాడుకుంటా అంటే పనులు కావు. దయచేసి మీరు లైవ్కి వచ్చేయండి. వచ్చిన తర్వాతే ఏదైనా పని జరుగుతుంది. మంచి బండ్లు చాలా సేపు ఉండవు ఖచ్చితంగా. నేను చెప్తాను, నిన్న కూడా ఒక వెర్నా శాంట్రో అనేది పెట్టాను. దాంట్లో వెర్నా నైట్ పెడతానే మార్నింగ్ అయితే అయిపోయింది ఖచ్చితంగా. ఎందుకంటే మన కలకడ నుంచి వేరే కస్టమర్ వాళ్ళు వచ్చి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి బండి అయితే అడ్వాన్స్ చేసుకున్నారండి. ఎందుకంటే అట్లా నేను చెప్పడం, మంచి బండ్లు ఎప్పుడు ఉండవు. దయచేసి మీరు కావాలంటే రండి, ప్లీజ్ ఆఫీస్ విజిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నా కెమెరామెన్ మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.